అందరికీ షలోం. ఈరోజు ఈ వీడియోలో ఆదికాండం 5వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయాన్ని ముఖ్య అంశాలుగా వచనాల వారీగా విభజించినట్లయితే 1 నుండి 2 వచనాలు మానవుని యొక్క సృష్టి గురించి తెలియజేస్తుంది. 3 నుండి 21 వచనాలు ఆదాము నుండి నోవాహు వరకు గల పూర్వీకుల యొక్క వంశావళి, వారి యొక్క వయస్సు మరియు మరణం గురించి తెలియజేస్తుంది. 22 నుండి 24 వచనాలు హానోకు యొక్క దైవభక్తి మరియు దేవుడు అతన్ని తీసుకొని పోవుట గురించి తెలియజేస్తుంది. 25 నుండి 32 వచనాలు నోవాహు యొక్క పుట్టుక గురించి తెలియజేస్తుంది. ఇలా ఈ అధ్యాయాన్ని వచనాల వారీగా విభజించవచ్చును. అయితే ఈ అధ్యాయంలో మనకు ఎదురయ్యే కొన్ని ప్రశ్నల గురించి ధ్యానిద్దాం. ఆదాము వంశావళిలో తన కుమారుడైన కయ్యూను గురించి ఎందుకు రాయబడలేదు? కయ్యూను యొక్క వంశం మరియు షేతు యొక్క వంశం ఎందుకు ఒకేలాగా ఉన్నాయి? లేమెకు తన కుమారునికి నోవాహు అని పేరు పెట్టడం గల కారణమేమిటి? నోవాహు అనగా అర్థమేమిటి? ఇక్కడ మనం 4వ అధ్యాయం చివరి భాగం మరియు 5వ అధ్యాయాన్ని గమనించినట్లయితే కయ్యూను మరియు షేతు యొక్క 2 వంశావళులను తీసుకుంటే దాదాపు 2 ఒకే విధమైన పేర్లను కలిగి ఉన్నాయని నొక్కి చెప్పగలం. కయ్యూను తన కుమారుని పేరు మీద ఒక నగరాన్ని కట్టించడం జరిగితే షేతు తన కుమారునికి హషెం మార్గమును నడిపించడం నేర్పిస్తాడు. అందుకనే 4వ అధ్యాయం 26వ వచనంలో షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు హషేనామున ప్రార్థన చేయడం ప్రారంభమైనది. అదేవిధంగా షేతు వంశస్థుడైన హానోకు దేవునితో నడిచాడని చెప్పబడింది. అట్లాగే లెమెహ్ అనే పేరు కలిగిన 2 పాత్రలు 2 వంశావళులలో వారి గురించి వివరించడం అనేది ఈ 2 అధ్యాయాల్లో గమనించగలం. షేతు యొక్క వారసుడైన లేమెహ్ తన కొడుకుకు నోవాహు అని పేరు పెట్టాడు. దానిని వివరిస్తూ 5వ అధ్యాయం 29వ వచనంలో గమనించగలం. లేమెహు భూమి యొక్క బలహీనతను మరియు దేవుని శక్తిని గుర్తించాడు. కాబట్టి నిజంగా లేమెహు 777 ఏండ్లు బ్రతకడం జరిగింది. ఈ 2 వంశావళిలో కయ్యూను యొక్క వంశం వారి యొక్క జ్ఞానం మరియు వారి యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి దేవునిని మరిచి జీవించడం వల్ల వారి వంశం కయ్యూనుతో ప్రారంభమై తర్వాత కయ్యూనుతో ముగుస్తుంది. షేతు యొక్క వంశం దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే దేవుని యొక్క పేరును గణపరిచారో నోవాహు యొక్క ఓడ ద్వారా ఈ ప్రపంచాన్ని రక్షించడం జరిగింది. ఈ 5వ అధ్యాయంలోని ఆదాము యొక్క వంశావళిని, వారి యొక్క వయస్సు మరియు మరణమును గ్రాఫ్ నమూనాలో చూసినట్లయితే ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 137 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కెయినానును కనెను. కెయినానును కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కెయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కెయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కెయినాను దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలలేలు 60 ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను. ఏరేదును కనిన తర్వాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీయు 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి
కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీయు 962 అప్పుడతను మృతి పొందెను. హానోకు 65 బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషల 187 బతికి లేమెకును కనెను. మెతూషల లేమెకును కనిన తరువాత 782 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషల దినములన్నీయు 969 అప్పుడతడు మృతి పొందెను. లేమెకు 182 బతికి ఒక కుమారుణ్ణి కని భూమిని హషేం శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేసిననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లేమెహు నోవాహును కనిన తర్వాత 195 బతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమెకు దినములన్నీయు 777 అప్పుడతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. ఎందుకు కయీను యొక్క వంశాన్ని ఆదాం గారి వంశక్రమంలో రాయబడలేదు అంటే, ఎప్పుడైతే కయీను దేవుడు విధించిన శిక్షను అనుభవించకుండా తాను దేవునికి విరుద్ధంగా ఒక నగరాన్ని స్థాపించి దేవుని నామాన్ని మరిచి వారి యొక్క సొంత సామర్థ్యాల మీద ఆధారపడి జీవిస్తున్నాడో దేవుడు కూడా వారిని పరిగణలోనికి తీసుకోలేదని అర్థమవుతుంది. అందుకనే కయీను వంశానికి భిన్నంగా షేతు వంశాన్ని నిర్మించడం జరిగింది. అందుకనే షేతు వంశంలోని పేర్లు మరియు కయీను వంశంలోని పేర్లు దాదాపు ఒకే రీతిగా మరియు ఒకే నిర్మాణంలో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కయీను వంశం దేవుని నామాన్ని మరిచి జీవిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా షేతు వంశం వల్ల దేవుని నామంలో ప్రార్థించడం ప్రారంభమైనట్లు చూడగలం. అందుకనే షేతు వంశస్థులు దేవునితో నడవడం, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందడం వల్ల వీరిని దేవుని కుమారులుగా పరిగణించడం జరిగింది. ఎందుకు లెమెక్ తన కుమారునికి నోవాహు అనే పేరు పెట్టడం జరిగింది? 29వ వచనంలో భూమిని హషేం శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగుజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. హిబ్రూ పదమైన నహాం అనే మూల పదం నుండి నోవాహు అనే పేరు తన కుమారుని పెట్టడం జరిగింది. నహాం అంటే టు కంఫర్ట్, ఓదార్చడానికి లేదా నెమ్మదిపరచు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. నోవాహు అంటే నెమ్మది అనే అర్థం. లెమెహు తన కుమారునికి నోవాహు అని పేరు పెట్టడానికి గల కారణం ఆదాం గారిని బట్టి భూమి శపించడం వల్ల భూమిని సేద్యపరచుటకు మానవునికి చాలా కష్టతరంగా ఉండేది. అంటే మనకి ఇప్పుడున్న ఋతువుల ప్రకారం కాకుండా వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎందుకంటే పెద్దలు చెప్పిన ప్రకారం జల ప్రవాహానికి ముందు శీతోష్ణ స్థితులు ఉండేవి కాదని, నేల శపించబడిందని. అందువల్ల ఎప్పుడైతే ఆదాం గారు మరణించడం జరిగిందో ఆ తర్వాత నోవాహు గారు జన్మించడం జరిగింది. నోవాహు గారు జన్మించినప్పుడు ప్రవచనాత్మక దర్శనంలో లెమెహ్ గారు నోవాహు గారి ద్వారా సర్వమానవాళికి ఆ శాపం నుండి భూమి విముక్తి పొందుతుందని గ్రహించి నోవాహు గారికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆదికాండం 8వ అధ్యాయాన్ని గమనించినట్లయితే నోవాహు గారు హషేముకు బలిపీఠం కట్టి దహన బలి అర్పించడం జరుగుతుంది. 21, 22 వచనాలను చూసినట్లయితే ఇప్పుడు హషేం ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకన సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలును ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. కాబట్టి నోవాహు ద్వారా ఈ ప్రపంచంలో అనేక మార్పులు సంభవించబోతున్నాయని లెమెక్ ముందుగానే గ్రహించి తన కుమారునికి ఆ పేరు పెట్టడం జరిగింది. కనుక రాబోయే అధ్యాయంలో నోవాహుపై దేవుని యొక్క ప్రణాళిక ఎలా కొనసాగుతుంది అనే విషయాన్ని రాబోయే వీడియోలో తెలుసుకుందాం. షలోం షలోం, తుదారబా.